మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం పూర్తిగా మేఘావర్తమై చల్లదనాన్ని ఇస్తుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆకాశం మళ్ళీ పూర్తిగా మేఘావర్తమై వర్షం స్టార్ట్ అయ్యింది అంటే నగరవాసుల్లో చాలా వణుకు పుడుతుంది. ఎందుకంటే భారీ వర్షాలకు రైతులు పంటలు దెబ్బతినడమే జరుగుతుంది. అదేవిధంగా రైతులు నష్టపోవడం కూడా జరుగుతుంది. దీంతో రైతులంతా బిక్కుమంటూ ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిస్థితి ఏర్పడింది. చూసుకున్నట్లయితే ఋతుపవనాలు కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మదనపల్లి విషయానికి వస్తే వాతావరణం చాలా మేరకు చల్లబడిందని చెప్పుకోవచ్చు. నమస్తేనా? నమస్తే. మీ పేరు? రెడ్డప్ప. మీరు రైతానా? రైతే. గతంలో చూసుకుంటే ఇప్పుడు ఎండలు లాస్ట్ మంత్ అంత ముందు చాలా విపరీతం అయిపోయాయి. అవును. అప్పుడు మీకు ఏ విధంగా ఉండింది అన్న? ఎక్కువ ఉడుకు, ఎండలు ఎక్కువ, ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసేది. ఇప్పుడు వాన పడింది కాబట్టి కొంచెం క్లైమేట్ మారింది. చల్లగా కొంచెం ఇది ఉడుకు లేకుండా కొంచెం క్లైమేట్ గా ఇది చూసుకుంటే మన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల జిల్లాలతో పోల్చుకుంటే మన మదనపల్లి అనేది చాలా కూల్ అయిన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో కూడా ఇంత విపరీతమైన ఎండలు కాసాయి. అప్పటికి ఎలా ఉంది అన్న? ఎక్కువ ఎండలు ఈసారి, ఎక్కువ ఎండలు, బొబ్బలు, ఆవిరి. ఇప్పుడు వాన పడింది కాబట్టి కొంచెం క్లైమేట్ కూల్ గా ఉంది. ఇంకా పడితే ఇంకా కూల్ అవుతుంది. ఇప్పుడు వర్షాలు అయితే రోజు రోజుకి కొంచెం పెరుగుతుంది వర్ష శాతం. సో ఇప్పుడు పంటలు బాగా ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అందరూ రైతులు, మీరు రైతు అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ రైతులు పంటలన్నీ వేసేసుకున్నారు. ఈ వర్షం వల్ల పంటలకి నష్టమే ఉండదు. పంటలకు టమాటా చెట్లు అనేదానికి వెళ్ళిపోతుంది. వాన ఎక్కువ పడితే కూడా అది పనికిరావు చెట్లు. ఈ ఊరి పంట అట్లాంటివి అయితే తట్టుకుంటాయి. దానివల్ల ఈ వెలిచేద్దాలు అవి ఉండవు. టమాటా చెట్లు ముఖ్యమైనది ఉండవు. అవి వాన ఎక్కువ పడినాయనికే చచ్చిపోతాయి. క్లైమేట్ వల్ల ఇది కూడా అయిపోతాయి. ఇప్పుడు క్లైమేట్ ఇట్లే ఉంటే బాగుంటాయి చెట్లు. ఎక్కువ బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఎక్కువ పడింది అనుకో వెళ్ళిపోతాయి. అది ముట్టుకు వస్తుంది. ఈ వర్షాల వల్ల రైతులు ఏమన్నా ఇబ్బందులు పడే అవకాశం ఏమైనా ఉంది? ఏముండవు. టమాటాలు ఇవి కొంచెం కాపులు రాకుండా ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడిన వల్ల టమాటాలు కాపులు వస్తాయి, బాగుంటాయి. అంటే టమాటాలు ఎక్కువ వర్షం పడడం వల్ల కుళ్ళిపోవడము లేకపోతే అప్పుడు నష్టపోవడం ఏమన్నా? వానాకాలము ఎక్కువ పడితే వానాకాలం అయితే కుల్తాయి, ఎండాకాలం అయితే కుల్లవు. అప్పుడప్పుడు పడుతుంది కదా, కుల్ అవుతాయి. ఇంకా ఎండలు. అంటే ఈ వర్షాల వల్ల పంటలకి ఏమి ఇబ్బంది లేదంట? ఈ వానకి ఏమి ఇబ్బంది లేదు. పంటలు టమాటాకే కాదు దేనికి ఇబ్బంది ఉండదు, పడితేనే మంచిది. అప్పుడప్పుడు. నమస్తే తాత. లాస్ట్ మంత్ నుంచి అంత ముందు మంత్ లో ఎండలు విపరీతమైనాయి. మేమైతే అసలు ఎండలో తిరగలేకపోయినాం. ఏమే అలాంటిది మీరు ఎలా తట్టుకోగలిగారు? పొద్దున్న తీసేసి ఉడక తట్టుకోలేక చల్లీళ్ళు పోసుకుండేది. ఇప్పటికేదో ఒక రకంగా అట్లా చల్లగా అయినది. ఇంతకుముందు ఎండలు ఇలా ఈ విధంగా ఎండలు ఇంతకు ముందు ఉన్నాయా? లేవు లేవు. మీ చిన్నతనం నుంచి చూసాను. లేవు. ఈ మాదిరి నేను చూసాను. ఆవులు ఇప్పుడు వాతావరణం బాగా చేంజ్ అయింది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పటికి అప్పటికి ఎట్లుంది చెప్పండి. అప్పటికి ఇప్పటికి కొంత ఇది ఉంది. ఇంత మట్టుకు ఉంటా ఉంటే మేము ఉండలేము. అందు గురించి ఇప్పుడు ఏదో కొంచెం అట్లా ఇదైతే అట్లా వచ్చి అక్కడ కూర్చుంటాము. గాలి ఒక రకంగా వస్తా ఉంది. అప్పుడైతే ఉండలేము. ఆ మాదిరి ఎండలో ఇప్పుడే తగ్గినాయి. వానలు వచ్చే తగ్గినాయి. ఇంతకు ముందు ఎప్పుడు ఇప్పుడు మేము పుట్టినప్పుడు అంటే అంత ఎండలేదు. ఈసారి ఉండట్లేదు. భలే ఎండలేదు ఈసారి. ఈసారి ఎక్కువ ఉన్నది ఎండ, చాలా ఎండ. ఇప్పుడు 1.5 నెల అంటే ఎక్కువ ఉన్నది. వానలు బాగా పడతాయి అనుకుంటారా? ఊడు ఎట్లా చెప్పేది, పడినపోతే పడింది, లేకపోతే లేదు. గతంలో పోల్చుకుంటే మన ఆంధ్రాలో కాదు ప్రతి ఒక్క స్టేట్ లోన ఎండలు తక్కువగా ఉండేటివి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ విపరీతం అయిపోయినాయి. దాని గురించి మీరేం చెప్పారు? అప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ. నీళ్ళు తగ్గ నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు పడతానే వర్షాలు అంతే.